నా బొమ్మలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయమ్మా. థ్యాంక్ యూ పెదనాన్న. తాతయ్య, నానమ్మ, నా బొమ్మలు ఎలా ఉన్నాయి? అరే చాలా బాగున్నాయి తల్లి. ఎవరు తీసుకొచ్చారు? నాన్న, మా నాన్న తీసుకొచ్చారు. ఓహో. పెద్దమ్మ, నా బొమ్మలు ఎలా ఉన్నాయి? మా నాన్న కొనిచ్చారు. అందరికీ నచ్చాయి. నీకు కూడా నచ్చాయా? ఇలేవు. ఈ బొమ్మలు మీ నాన్న కొనుక్కొనొచ్చారా? అవును, మా నాన్నే కొనుక్కొనొచ్చారు. సొమ్మొకటిది సోకొకటిది అంటే ఇదేనేమో. ఈ బొమ్మలు కొనుక్కొచ్చింది మీ నాన్న కాదు, మా ఆయన. నాన్న, ఈ బొమ్మలు కొనుక్కొని రాలేదా? లేదమ్మా. అమ్మా, ఈ బొమ్మలు నాన్న కొనిచ్చాడని చెప్పావు. నాన్న కాదంట కదా, పెదనాన్నంట కదా. పెద్దనాన్నైనా నాన్నైనా నాన్నే కదమ్మా. అందుకే మీ నాన్న కొనుక్కుని వచ్చారు అని చెప్పాను. వెళ్ళి పెద్దనాన్నకి థ్యాంక్స్ చెప్పు, వెళ్ళు. థ్యాంక్ యూ పెదనాన్న. ఈ బొమ్మలు నాకు చాలా బాగా నచ్చాయి. నీకు ఖాళీ ఉన్నప్పుడు చెప్పు, మనం ఆడుకుందాం. అలాగే, తప్పకుండా ఆడుకుందాం. అదేంటి, నాన్నైనా పెదనాన్నైనా ఒకటే అంటున్నావు? అదేదో ముందే మా ఆయన ఇచ్చాడని చెప్పొచ్చు కదా. మీ ఆయన ఇచ్చాడని చెప్పడం దేనికి? అలేఖ్య, ఇప్పుడు ఏమైందని? ఇంట్లో ఎవరు తెచ్చినా పాప కోసమే కదా తెచ్చారు. పాప వాళ్ళ నాన్న తెచ్చాడంటే ఆనందపడుతుందని భూమి అలా చెప్పుంటుంది. అంత మాత్రానికే పాప ముందే నువ్వు మీ నాన్న కాదు తెచ్చింది రాఘవాన్ని చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఏమన్నానని వదినా? మా ఆయన కథ తెచ్చింది అని చెప్పాను. దానికి నమ్మితే ఇంత కోపడాలా? అది కాదు లెక్య. చిన్నపిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది. మనం అనే మాటలకి వాళ్ళకి అర్థమేంటో తెలియకపోయినా కొన్నిసార్లు మనం కోపంతో అంటున్నామో ద్వేషంతో అంటున్నామో వాళ్ళకి అర్థమవుతుందిలే. అప్పుడు వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది. చిన్నపిల్లల్ని బాధపెట్టడం అవసరమా? నీకేదైనా మాట్లాడాలి అనిపిస్తే భూమి వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడు, వాళ్ళని అడుగు. అంతేకాని చిన్నపిల్ల ముందు మరోసారి ఇలా చేయకమ్మా. అది కరెక్ట్ కాదు. అందరూ నన్ననే వాళ్ళే. నా తప్పు లేకపోయినా నన్నంటూనే ఉంటారు. అదేంటో నాకు అర్థం కాదు. ఛ! మనం బయటికి వెళ్ళి ఆడుకుందామా? పద. సుహాసిని, భూమి, ఏంటి అక్కడే ఆగిపోయావు? రా లోపలికి. ఏంటి సుహాసిని గారు కొత్తగా కనిపిస్తున్నారు? కొత్తగా ఏముంది, పట్టు చీర కట్టుకున్నాను అంతే. నిజంగా ఈ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారు. ఈ చీర మీకోసమే తయారు చేశారు అన్నట్టుగా ఉంది. ఇది
ఒకప్పుడు నా జ్ఞాపకం. మొదటిసారిగా రాఘవ ఇచ్చిన చీర ఇది. అప్పుడు నేను డ్రెస్లే వేసుకుంటూ ఉండేదాన్ని. ఒకరోజు ఎప్పుడు ఈ డ్రెస్లేనా, చీరలో అందంగా చూసే అదృష్టం నాకు లేదా అంటూ తనే ఈ చీర నాకు తెచ్చిచ్చాడు. అవునా, బావగారిచ్చారా? ఉమ్, మరి ఇన్ని రోజులు కట్టుకోలేదే? ఇన్ని రోజులు నన్ను నేను అద్దంలోనే చూసుకోలేదు. మొదటిసారి ఈ చీర కట్టుకోవాలని, అందంగా రెడీ అవ్వాలనిపించింది. ఇలా రెడీ అవ్వడం తప్పుగా ఏమైనా అనిపిస్తుందా? ఆ, తప్పే ఉంది సుహాసిని గారు. ఆడపిల్లలు అందంగా కనిపించకపోతే తప్పు. ప్రతి ఆడపిల్లకి చక్కగా రెడీ అవ్వాలని ఉంటుంది. అదే మీరు చేశారు. మిమ్మల్ని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంటికి వచ్చిన తర్వాత మొదటిసారిగా మీ మొహంలో సంతోషాన్ని చూస్తున్నాను. మీరెప్పుడూ ఇలాగే ఉండాలి సుహాసిని గారు. చూడ్డానికి చాలా బాగుంటుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. నాకు ఉండాలనే ఉంది. ఇక మీదట ఉంటాను కూడా. బావగారిచ్చిన చీర ఒంటి మీద పడగానే మొహం మీదకి ఎక్కడా లేని సిగ్గొచ్చింది. కొత్త కళొచ్చిందే. భూమి, ఇప్పుడే వస్తాను. ఉమ్. చూసావా మాధవ్, సుహాసిని గారు ఎంత సంతోషంగా ఉన్నారో. కళ్ళకు కనిపించే ఈ ఆనందం కొద్ది రోజుల్లో కనిపించినంత దూరం వెళ్ళిపోతుందని తెలిస్తే మా అన్న ఏమైపోతాడోనని భయంగా ఉంది. మన చేతుల్లో ఏముంది మాధవ్? దేవుడి నిర్ణయం అయిపోయింది. ఈ రోజో రేపో 10 రోజుల తర్వాతో నెల రోజుల తర్వాతో దేవుడు తనని తీసుకెళ్ళిపోతాడు. మనం అందరం ఎంత ప్రయత్నించినా అదైతే ఆపలేం కదా. ఆపగలిగే శక్తి ఉంటే ఆ దేవుడి కాళ్ల మీద పడైనా బ్రతిమాలుకొని వేడుకునేవాణ్ణి. మా అన్నయ్య సంతోషాన్ని దూరం చెయ్యొద్దని ఆయన కాళ్ళని కన్నీళ్లతో కడిగేవాణ్ణి. అవకాశం లేని వాటి కోసం ఆలోచించడం అనవసరం మాధవ్. తనులాగే మనము ఉందాం. తనని సంతోషంగా ఉండేలా చూసుకుందాం.